ఓం శాంతి. ఓం శా- ఓం శాంతి. శాంతి. నేను ఆత్మ, నా నిజమైన స్వరూపం. ఆత్మ అభిమాని స్వరూపంలో ఉంటాను. నేను ఒక ప్రకాశవంతమైన ఆత్మను. నేను బ్రుకుటి మధ్య స్థానంలో నివసించే ఒక చైతన్య స్వరూపాన్ని. నేను శక్తి స్వరూప ఆత్మను. నేను దివ్యమైన చైతన్య ఆత్మను. నేను నిష్కామ సేవాదారి ఆత్మను. ఈ క్షణం నేను నా ఈ ఆత్మ అభిమాని స్థితిలో ఉంటూ నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ జ్యోతిర్బిందు స్వరూపులు వారి సన్ముఖంలో ఈ దివ్యమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. मुरली डेट 23/6/2025। आज का हेडिंग मीठे बच्चे, तुम्हारा पहला पहला शब्द पाठ है। मैं आत्मा हूं, शरीर नहीं। आत्म अभिमानी होकर रहे तो बाबा की याद रहेगा। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ మొట్టమొదటి పాఠం నేను ఒక ఆత్మ. నేను శరీరం కాదు, నేను ఒక ఆత్మ. ఇదే ఆత్మ అభిమాని స్థితిలో ఉండాలి. బాబాని స్మృతి చేయాలి. రోజంతా ఎంత సమయం ఐ యామ్ అ వండర్ఫుల్ సోల్, ఐ యామ్ a powerful soul, I am a peaceful soul, I am a merciful soul. ఈ విధంగా ఆత్మ అభిమాని పాఠాన్ని రోజంతటిలో ఎంత అనుభవం చేసుకుంటాము అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రశ్న, तुम बच्चों के पास कौन सा गुप्त खजाना है जो मनुष्य के पास नहीं है? तुम्हें भगवान बाप पढ़ाते हैं। इसी पढ़ाई का खुशी का गुप्त खजाना तुम्हारे पास है। तुम जानते हो, हम जो पढ़ रहा है भविष्य अमर लोक के लिए है, इस मृत्यु लोक के लिए नहीं। बाप कहते सवेरे सवेरे उठकर घूमो फिरो, सिर्फ पहला पहला पाठ याद करे तो ఖుషీ కా ఖజానా జమా హోతా జాయేగా. పిల్లలైన మీ దగ్గర ఎలాంటి గుప్తమైన ఖజానా ఉంది? మనుషుల దగ్గర లేదు. మిమ్మల్ని స్వయం భగవంతుడు చదివిస్తారు. ఈ చదువే మీకెంతో సంతోషాన్నిస్తుంది. ఈ చదువే మీకు లభించే గుప్తమైన ఖజానా. స్వయం భగవంతుడు చదివిస్తున్నారు. దేనికోసం? భవిష్య అమర లోకానికి వెళ్ళటానికి. అంటే ఏంటి? సత్యుగానికి వెళ్ళటానికి ఈ సోల్ యొక్క ప్రిపేర్డ్నెస్ అనేది జరుగుతుంది. అది ఈ పాత ప్రపంచం, మృత్యులోకం, కలియుగం కోసం కాదు. మరి ఒక బ్యూటిఫుల్ పాయింట్ ఏం చెప్పారు? పిల్లలు అమృత్ వేళ లేసి, నిద్ర వస్తూ ఉంటుంది కదా మార్నింగ్, అటు ఇటు తిరుగుతూ, నడుస్తూ
మొట్టమొదటి పాఠాన్ని గుర్తుపెట్టుకోండి. నేనొక ఆత్మ అనే ఒక పాఠాన్ని గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్గా పరమాత్మ లభిస్తారు. పరమాత్మ నుంచి శక్తి లభిస్తుంది. సంతోషంతో మీరు నాట్యం చేస్తారంటే మనసు అంత లైట్నెస్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది. మరి ఎప్పుడు మనకు ఒక బర్డెన్ ఎక్స్పీరియన్స్ అవుతుంది? ఐఎమ్ అ బాడీ, ఐఎమ్ సో అండ్ సో, నా పైన ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ విధంగా ఒక బాడీ కాన్షియస్ లో ఉంటే ఆ హెవీనెస్ వచ్చేసి హ్యాపీనెస్ మాయమైపోతుంది. దానికి క్వైట్ ఆపోజిట్ సోల్ కాన్షియస్ లో ఉండటానికి ప్రయత్నించండి అని బాబా చెప్పడం జరుగుతుంది. ఓం శాంతి. बाप बच्चों से पूछता है, बच्चे आत्मा अभिमानी हो बैठे हो, अपने को आत्मा समझ बैठे हो? हम आत्माओं को बाप दादा परमात्मा पढ़ा रहा है, बच्चों की स्मृति आई है, हम देह नहीं आत्मा ही. సో బాబా మళ్ళీ ఇదే పాయింట్ రిపీట్ చేస్తున్నారు. పిల్లలు, మీరు ఏ స్థితిలో కూర్చొని ఇప్పుడు మురళి వింటున్నారు? ఇప్పుడు మనందరం మురళి వింటున్నాం. మన స్థితి ఎలా ఉంది? సోల్, ఆత్మ అభిమాని, సోల్ కాన్షియస్ స్టేజ్ లో ఉండి వింటున్నారా? ఆమె సోల్ అని భావిస్తూ ఇక్కడ కూర్చున్నారా? స్వయం పరమాత్మ బాబా మనల్ని చదివిస్తున్నారు. ఈ స్మృతిలో ఉందా, లేక నేను ఒక దేహం అని భావిస్తున్నారా? बच्चों को देही అభిమాని बनने के लिए मेहनत करनी पड़ती है. మరి సోల్ కాన్షియస్ అంత ఈజీగా వస్తుందా అంటే, పిల్లలు మీరు సోల్ కాన్షియస్ లో ఉండాలంటే మీరు చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది. వచ్చే ఆత్మ అభిమాని రహ నహీ సక్తా. పిల్లలేమో సోల్ కాన్షియస్ లో ఉండలేకపోతున్నారు. క్షణ క్షణం బాడీ కాన్షియస్ లోకి వచ్చేస్తున్నారు. అందుకే బాబా మనల్ని ఏమడుతున్నారు? పిల్లలు, ఆత్మ అభిమానిగా కూర్చోగలుగుతున్నారా? ఆత్మ అభిమానిగా అయి బాబాని స్మృతి చేయండి. సో ఆటోమేటిక్ గా సోల్ కాన్షియస్నెస్ అనేది మీకు ఉండను, బాడీ కాన్షియస్నెస్ అనేది ఉండను కూడా ఉండదు. అందుకే ఇదే మన మొట్టమొదటి పాఠం. 7 days కోర్స్ లో కూడా ఫస్ట్ పాయింట్ ఏంటి? నో యోర్ సెల్ఫ్. మీ మీ గురించి మీరు తెలుసుకోండి, ఆత్మ గురించి తెలుసుకోండి అనేది ఉంటుంది కదా. हम आत्मा 84 जन्मों का पाठ भरा हुआ है, या पक्का करना है. आधा कल्प तुम देह अभिमानी हो रहे, सिर्फ संगम पर बच्चों को आत्मा अभिमानी बनाया है. ఆత్మనైన మనం 84 జన్మల పాత్రను మన ఈ ఆత్మలో నిండి ఉంది. అర్ధకల్పం బాడీ కాన్షియస్ లో, అర్ధకల్పం సోల్ కాన్షియస్ లో మనం ఉండడం జరిగింది. ఈ సంగమ యుగంలో ఆత్మ అభిమానిగా ఎలా అవ్వాలి అనే విషయాన్ని బాబా మనకు అర్థం చేయిస్తున్నారు. अपने को देह समझने से बाप याद नहीं आएगा. అండర్లైన్డ్ పాయింట్. మిమ్మల్ని మీరు నేనొక దేహం, నేనొక మనిషి, నా పొజిషన్ ఇది, నాది అనేది బాడీ కాన్షియస్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా భగవంతుడు మీకు గుర్తు కూడా రాదు. అందుకే ఫస్ట్ ఆమె సోల్ అనేది గుర్తు పెట్టుకోండి. ఆటోమేటిక్ గా సుప్రీం ఫాదర్ పాయింట్ ఆఫ్ లైట్, వారి కిరణాలు, వారి నుంచి శక్తి తీసుకోవడం అవన్నీ జరుగుతాయి. अब बाप कहते तुम मुझ पारलौकिक बाबा को याद करो, आत्मा अभिमानी बनो. బాబా కూడా చెప్తున్నారు, పారలౌకిక తండ్రిని ఇప్పుడు మీరు తలుచుకోండి. ఆటోమేటిక్ గా సోల్ కాన్షియస్ ఆత్మాభిమానిగా అవుతారు. స్వయం ఆత్మ అని భావించి బాబాని స్మృతి చేయండి. దీంట్లోనే శ్రమ అంతా ఉంది. यह कौन समझा रहे हैं हम आत्माओं का बाप, जिसको सब याद करते बाबा वो आकर इस दुख से लिबरेट करो. అసలు మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? ఎవరు చెప్తున్నారు? స్వయం ఆత్మ అని భావించండి, పారలౌకిక తండ్రిని స్తుతి చేయండి. ఎవరైతే మొత్తం ప్రపంచాన్ని దుఃఖాల నుంచి తొలగిస్తారో వారే మన తండ్రిగా అయ్యారనే బేసిక్ పాయింట్ మీకు గుర్తుంటుంది కదా. స్వయం భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు. ఈ చదువు ద్వారా ఎంతో ఉన్నతమైన ఆత్మగా మనం అవ్వగలం. ఈ చదువు సోర్స్ ఆఫ్ ఇన్కమ్. Recording in progress. స్వయం భగవంతుడు మనకి విషయాలు అర్థం చేస్తున్నారు.
ఈ పురుషోత్తమ సంగమ యుగంలో तुम इस मृत्युलोक में अब बिल्कुल रहना नहीं है. ఈ మృత్యులోకం కలియుగం ఇది ఎలా అన్న వినాశనం అవ్వచ్చు. ప్రకృతి వైపరీత్యాల ద్వారా, న్యాచురల్ కెలామిటీస్, సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ ద్వారా, ఓ సోల్ టు సోల్ ఒక ఫైట్ ద్వారా ఎలా అన్న ఈ ప్రపంచం అయితే ఈ విధంగానే కొనసాగదు. ఏ సారం లేదు కదా. ఇది ఇప్పుడు మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరమే లేదు. మీరిప్పుడు భవిష్య 21 జన్మల కోసం చదవడం అనేది జరుగుతుంది. స్వయం భగవంతుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చారు. ఎంత జ్ఞానం చెప్పినా మొట్టమొదట వారు చెప్పే విషయం ఏంటి? స్వయం ఆత్మాని భావించి బాబాని స్మృతి చేయండి. అప్పుడే మీ వికర్మలు కూడా వినాశనం అవుతాయి. నేను ఆత్మ ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నాను. స్వయం భగవంతుడు నన్ను పురుషోత్తములుగా తయారు చేయడానికి చదివిస్తున్నారు. అలాంటి తండ్రిని నేను ఎంత స్మృతి చేయాలి? నన్నంత డివైన్ గా తయారు చేసే తండ్రి ఒక్కసారి ప్రశ్నించుకుందాం. 24 అవర్స్ లో ఎంత సమయం భగవంతుడి స్మృతిలో నేను ఉండగలుగుతున్నాను? दुनिया में कोई नहीं जानते वह భక్తి మార్గ లఖే జ్ఞాన మార్గ లఖే. ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు అసలు భగవంతుడు ఎవరు, వారు ఎలా ఉంటారు, వారి పరిచయం. అందుకే భక్తి మార్గం వేరు, జ్ఞాన మార్గం వేరని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు భగవంతుడి నుంచి మనకు ఒక గుప్తమైన ఖజానా లభిస్తుంది. బాబా మనల్ని ఈ మృత్యులోకం నుంచి విడిపించడానికి వచ్చారు. अब बाप कहते सवेरे उठकर घूमो फिरो, पहले शब्द याद करो, బాబా हमको पढ़ाते हैं. ఇప్పుడు బాబా మళ్ళీ అదే చెప్తున్నారు. అమృత్ వేళ లెగండి, అది మిస్ చేయకండి. అమృత్ వేళలో స్వయం ఆత్మాని భావించండి, బాబాని స్మృతి చేయండి. మీకు నిద్ర వస్తూ ఉంటే అటు ఇటు నడవండి, తిరగండి. కానీ మొట్టమొదటి పాఠాన్ని పక్కా చేసుకోండి. ప్రపంచం అయితే మారనున్నది. ఈ ప్రపంచపు జ్ఞానం ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. స్వయం జ్ఞాన సాగరుడు స్పిరిచువల్ ఫాదర్ మనకి విషయాలు అర్థం చేయిస్తున్నారు. దేహం యొక్క సర్వ సంబంధాలను ఒక్క పరమాత్మతో జోడించినట్లయితే వారి నుంచి మనకెంతో శక్తి కూడా లభిస్తుంది. బాబా మనల్ని స్వర్గవాసిగా తయారు చేస్తున్నారు. మనం చేయాల్సిందేంటి? ఒక పవిత్రమైన గృహస్థ ఆశ్రమాన్ని తయారు చేయాలి. అంటే ఏంటి? మనం ఎక్కడున్నా, మనం మన ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఒక ప్యూర్ వైబ్రేషన్స్ అనేది ఆ ఇల్లు అంతా వ్యాపించేటట్టు చేయాలి. మేబీ మనం ఫుడ్ చేస్తున్నా, మేబీ మనం మెడిటేషన్లో ఉన్నా, ఒకటే గుర్తు పెట్టుకోవాలి. మనం ఏదైతే ఆలోచిస్తామో మనం ఉంటే ఇంట్లో ఆ వైబ్రేషన్స్ అదే విధంగా పాస్ అవుతాయి. సో ఒక్కసారి చెక్ చేసుకుందాం. నేను పవిత్ర గృహస్థ ఆశ్రమాన్ని, నా ఇంటిని కూడా ఒక ఆశ్రమంగా, ఒక పవిత్రమైన ఆశ్రమంగా నా ఆలోచనల ద్వారా, నా నడవడిక ద్వారా, నా వైబ్రేషన్స్ ద్వారా నేను స్ప్రెడ్ చేస్తున్నానా అనేది చెక్ చేసుకోవాలి. धारणा, योग बल से अपना सर्व कर्मेंद्रियों को वश में करना है. एक वृक्षपति बाबा की याद में रहना है. सच्चा वैष्णव अथवा पवित्र बनना है. सवेरे उठकर पहला पाठ पक्का करना है, मैं आत्मा हूं, शरीर नहीं. యోగ బలంతో మీ సర్వ కర్మేంద్రియాలను వశం చేసుకోవాలి. యోగ బలంతో సర్వ కర్మేంద్రియాలను వశం చేసుకోవాలి. ఒక్క వృక్షపతి అయిన భగవంతుడి స్మృతిలో ఉండాలి. సత్యమైన వైష్ణవుడుగా పవిత్రంగా తయారవ్వాలి. అమృత్ వేళ లేసి బాబాని స్మృతి చేసే పక్కా అలవాటును చేసుకోవాలి. నేనొక ఆత్మ, శరీరాన్ని కాదు. స్వయం ఆత్మిక తండ్రి మనల్ని చదివిస్తున్నారు. వారు చెప్తున్నారు ఈ దుఃఖ ప్రపంచం ఇప్పుడు మారనున్నది. శ్రీ జ్ఞానం యొక్క స్మరణ ఎంతగానో ఇప్పుడు చేయాల్సిన సమయం వచ్చింది. వరదానం, हर खजाना को कार्य में लगाकर
पदमों की कमाई जमा करने वाले పదమాపదం భాగ్యశాలి భవ. ప్రతి ఖజానాని కార్యంలో ఉపయోగించి, భగవంతుడిచ్చే ప్రతి ఖజానాను కార్యంలో ఉపయోగించడం అంటే ఏంటి? ప్రతి సెకండ్ పదమాల రెట్లు జమ చేసుకోవాలంటే ఈ డ్రామా, ఈ సంగమ యుగంలో ఉన్నానని భావించాలి. ఈ డ్రామా కళ్యాణకారి. ఈ సమయం వరదాని సమయం. ఈ వరదాని సమయంలో నేను ప్రాప్తులు జమ చేసుకోవాలి. సదా ఇదే సంకల్పాన్ని చేయాలి. నా దగ్గర జ్ఞాన ఖజానా ఉంది. స్థూల ధనం రూపీ ఖజానాను నేను కార్యంలో ఉపయోగించినా కూడా పదమాల రెట్లు నేను జమ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఏంటి? నేను ఏ పని చేస్తున్నా ఈశ్వరార్థం సమర్పణ చేసి పని చేస్తే ఆ ఒక్క పైసా కూడా ఒక రత్నం సమానంగా ఖజానా అనేది జమ అవుతుంది. సో ఆ సాక్రిఫైయింగ్ మైండ్ సెట్ అనేది ఉంటే ప్రతి ఖజానా జమ అవ్వాల్సిందే. స్లోగన్: జహా దిల్ కా స్నేహ హే వహా సబ్కా సహయోగ్ సచ్ ప్రాప్త హోతా హే. ఎక్కడైతే హృదయపూర్వకమైన స్నేహం ఉంటుందో అక్కడ ప్రతి ఒక్కరి నుంచి, ఎక్కడైతే హృదయపూర్వకమైన స్నేహం ఉంటుందో అందరి నుంచి సహయోగం సహజంగా ప్రాప్తి అనేది జరుగుతుంది. సో ఈరోజు మురళి యొక్క స్వమానం ఏంటి? మొట్టమొదటి పాఠాన్ని పక్కా చేసుకోండి. నేను ఆత్మ అభిమాని స్థితిలో ఉండేవారిని. ఐ ద సోల్ ఆల్వేస్ ట్రై టు మెయింటైన్ మై ఓన్ సోల్ కాన్షియస్ స్టేజ్. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఒక సత్యమైన ఆత్మను, చైతన్యమైన ఆత్మను, ప్రకృతి మధ్యలో మెరిసే ఒక నక్షత్రాన్ని, ప్రకాశ స్వరూపాన్ని, శక్తివంతమైన ఆత్మను, శుద్ధ సంకల్పదారి ఆత్మను, పరోపకారి ఆత్మను, నిశ్చింత చక్రవర్తి ఆత్మను, సత్యమైన చైతన్య స్వరూపాన్ని ఒక క్షణం నేను ఆత్మ నా పరోపకారి స్థితిలో ఉంటూ సత్యమైన శక్తివంతమైన స్థితిని అనుభవం చేసుకుంటాను. ఆత్మనైన నా నుంచి నలువైపులా పవిత్రత కిరణాలు వ్యాపించనున్నాయి. నా నుంచి వచ్చే ప్రతి కిరణం నా ఇంట్లో వారిపైన పడుతున్నాయి. నేను పవిత్రతా కిరణాలను ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఆత్మకి పంపిస్తున్నాను. ప్రతి ఆత్మ నా నుంచి పవిత్రత దృష్టిని తీసుకుంటుంది. ప్రతి ఆత్మ శుద్ధమైన చైతన్యమైన ఆత్మగా అవుతుంది. ప్రతి ఆత్మ ఉన్నతమైన ఆత్మగా అవుతుంది.
నేను సత్యమైన చైతన్య స్వరూపాన్ని. ఈ ఇంటిని పవిత్రత కిరణాలతో నింపుతున్నాను. ఈ ఇంట్లో కోన కోణం నుంచి పవిత్రత శక్తి వ్యాపిస్తుంది. ప్రతి ఒక్క ఆత్మ ఎంతో హాయిగా, శక్తివంతంగా, పరమాత్మ శక్తితో ఈ ఇంట్లో ఆనందాన్ని అనుభవం చేసుకుంటాను. I am point of light, a sparkling star in the middle of this forehead. I am a beautiful being. I, the being, experience the pure vibrations from the Supreme Father. I am the being, spread the vibrations of purity into this atmosphere. I am a pure being, radiates the positivity into this atmosphere. I am the one, a serviceable child, liked by every other soul. For the next few seconds, I, the soul, spread the vibrations of purity, peace, positivity, and happiness into this world. Whoever comes into contact of these vibrations experience the same positivity from one another. Every soul remains cheerful with the vibrations of the Supreme Father. I play a role of spreading positivity to one another. I, the soul, try to maintain the calmness of my mind and stabilize this body and spread the vibrations of purity into this atmosphere. My every second remains stable, positive, and cheerful. I always do a service of making every other soul positive. For the next few seconds, I visualize myself as a shower of radiations spreading to one another. Every thought is filled with the God's power. Every soul is experiencing the same power. Every soul maintain the calmness of the mind and experience the same pure vibrations from the Supreme Father. Hey Father, thank you so much for showering the powerful vibrations onto me. I always try to experience my own soul conscious state and be a power of peaceful thoughts. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the pure, positive vibrations from the Supreme Father. Spread such vibrations in every part of his body and maintain the point of light sparkling within me. Om Shanti.